అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మార్చి 6వ తారీఖు గురువారం రోజున కుంభరాశి వారికి మధ్యాహ్నం 12:20 తర్వాత 100% జరిగేది ఇదే. కనుక కుంభరాశి వారు ఎక్కడున్నా సరే వీడియోను తప్పకుండా చూడండి. కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఇలా ఉన్నాయి. కుంభరాశి వారికి ఎలాంటి శుభ అశుభ ఫలితాలు ఉన్నాయి, కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. వీడియోను మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక కుంభరాశి వారి అనేది రాశి చక్రంలోనే 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక కుంభరాశి అనేది చాలా మంచి రాశి అని చెప్పుకోవచ్చు. నిజానికి వేద పండితులు కూడా చెప్తూ ఉన్నారు. ఏమిటి అంటే కుంభరాశి జన్మించాలి అంటే చాలా అదృష్టం ఉండాలి అని. ఇక కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు కూడా చాలా అదృష్టకరంగా ఉండాలి. కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చాలా మంచి వ్యక్తులని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా ఆరాటం ఉంటుంది, అలాగే ఎక్కువగా మంచితనం కూడా ఉంటుంది. కానీ వీరు చాలా తెలివితేటలను కలిగి ఉంటారు. ఇతరుల పట్ల మంచి గౌరవమైనటువంటి భావాన్ని కలిగి ఉంటారు. వీరితో ఎవరితో మాట్లాడినా సరే అట్టే మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు అంటే వీరి యొక్క మాట తీరు అనేది ఇతరులను ఆ విధంగా ఆకట్టుకుంటూ ఉంటుంది కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి క్షమాగుణం, జాలి గుణం అధికంగా ఉంటుంది. పొరపాటున ఎవరైనా తెలిసి తెలియక తప్పు చేసినా సరే ఆ తప్పుని మన్నించే అంత గొప్ప మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కుంభరాశి వారు. అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఎక్కువ ఆరోగ్యం సహకరిస్తుంది. వీరు ఏ పని చేయాలన్నా కానీ ఆరోగ్యం అనేది ఎక్కువగా సహకరిస్తూ ఉంటుంది. ఆరోగ్యం పట్ల తగినటువంటి శ్రద్ధను తీసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఆరోగ్యం విషయంలో శ్రద్ధతో పాటుగా కొన్నిసార్లు ఆరోగ్యం గురించి కూడా కొన్ని దేవతలను పూజించే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క సక్సెస్కి కారణం మీ ఆరోగ్యమే అని గుర్తుపెట్టుకోండి. అంతేకాదు పెద్దలను చాలా గౌరవిస్తూ ఉంటారు. పెద్దల పట్ల మంచి గౌరవ మర్యాదలైతే కరమైనటువంటి భావనను కలిగి ఉంటారు. ఎవరైనా అతిథులు ఇంటికి వస్తే తిండి పెట్టి అంతవరకు కూడా బయటకి పంపించారు. అంతటి గొప్ప మనస్తత్వం. ఎందరైనా ఇంటికి వస్తే కడుపు నిండా తినేసి హ్యాపీగా ఇంటికి పంపించాలనేటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. వీరు ఉన్న దాంట్లోనే చిన్న సగానైనా సరే ఇతరులకు పంచిపెట్టడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. దాన ధర్మాలు అధికంగా చేస్తూ ఉంటారు ఈ రాశివారు. అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఏ పని చేసినా కూడా 100% విజయవంతం అవుతుంది. అంతేకాకుండా ఈ రాశి వారు ఏ పని చేసినా కూడా సక్సెస్ అనేది చాలా త్వరగా వస్తుంది. ఎందుకంటే వీరి యొక్క హార్డ్ వర్క్ కూడా ఆ విధానంగానే ఉంటుంది కనుక వీరు ఏ పని చేసినా కూడా సరే కలిసి వస్తుంది. ఎందుకంటే వీరు పనికి తగినటువంటి హార్డ్ వర్క్ను చేస్తూ ఉంటారు కనుక ఏ పని చేసినా సరే కలిసి వస్తుంది. కుంభరాశి వారికి పనిలో తప్పకుండా మంచి ప్రతిఫలం అయితే ఉంటుంది. కష్టం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. కష్టానుసారంగా ప్రతిఫలం అయితే తప్పకుండా ఉంటుంది. కష్టానుసారంగా ప్రతిఫలాన్ని ఆశించవచ్చును. కానీ ఏ కష్టము లేకుండా ఏ పని చేయకుండా విజయం అనేది దక్కాలి అని అనుకునేటువంటి మనస్తత్వం వీరిది కాదు. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉంటే సరిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. అయితే కుంభరాశి వారికి మార్చి 6వ తారీఖు గురువారం రోజున మధ్యాహ్నం 12:20 తర్వాత కుంభరాశి వారికి ఏం జరుగుతుంది అనేటువంటి అంశాలని తెలుసుకుందాం. డబ్బు వ్యవహారాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంతకుముందు మీరు ఎవరికైనా డబ్బును అప్పుగా ఇచ్చి ఉంటే గనక వారు మీ డబ్బుని తిరిగి మీకు ఇచ్చేటువంటి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇంతకుముందు మీరు ఎవరికైనా డబ్బును కానీ బంగారాన్ని కానీ ఎక్కడైనా తాకట్టు పెట్టిలో ఉంటే బంగారం కానీ మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది. తాకట్టులో ఉండే బంగారాన్ని సైతం విడిపించేటువంటి సామర్థ్యం ఉంటుంది ఈ సమయంలో.
అంతేకాదు ఈ రాశిలో అధిపతి అంటే ఈ రాశి అధిపతి శనీశ్వరుడు. శని భగవంతుడి యొక్క పూర్తి అనుకూలత ఈ సమయంలో ఉండటం వలన చేపట్టిన కార్యక్రమాలలో విజయవంతం అవుతుంటాయి. అంతేకాదు మీరు ఏ పని చేపట్టినా మంచి అంటే జరుగుతుంది. మీకు సమాజంలో కూడా మంచి పేరు ప్రతిష్ట ఉంటుంది. అయితే మధ్యాహ్నం తర్వాత మీకు రావాల్సినటువంటి ధనం చేతికి అందడం కానీ, వినూత్న ప్రయత్నాల్లో విజయం కలగడం కానీ, ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వటం కానీ, లేదు అంటే విద్యార్థులకి ఆశించిన ఫలితాలు, ఉద్యోగస్తులకి ఉద్యోగ ప్రమోషన్స్, వ్యాపారస్తులకి వ్యాపారంలో మంచిగా రాబడి రావడం, ఇలాంటివి ఖచ్చితంగా జరుగుతాయి కుంభరాశి వారికి. ఎందుకంటే వీరు చాలా హార్డ్ వర్క్ను చేస్తూ ఉంటారు. వీరి యొక్క హార్డ్ వర్క్కి తగినట్టుగానే ప్రతిఫలం ఉంటుంది. ఆరోగ్యం కూడా ఈ సమయంలో వీరికి సహకరిస్తుంది. ఆరోగ్యం కూడా మంచిగా సహకరించడం వలన ఇంకా ఎక్కువగా పనిని వీరు చేయగలుగుతారు. చాలా యాక్టివ్గా ఉంటారు. ఏ పనిని చేసినా సరే ఖచ్చితంగా అంటే ఇంకొకరు వంక తీయాల్సిన అవసరం ఉండదు. అంత పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటారు. మీరు ఏ పని చేసినా కూడా చాలా అంకిత భావంతో చేస్తూ ఉంటారు. చాలా కష్టపడి వినూత్న ప్రయత్నాలు చేసి పనులు చేస్తుంటారు. ఆ వినూత్న ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఈ సమయంలో కుంభరాశి వారికి చేసే ప్రతి వినూత్న ప్రయత్నం కూడా వీరికి కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఆడవారికి అంటే ఎవరైతే ఆడవారు గృహిణులు ఉన్నారో వారికి పుట్టింటి తరపు నుండి ఒక కానుక అనేది వస్తుంది. లేదా పుట్టింటి నుండి ఒక చల్లని శుభవార్త అయితే ఏదైనా ఒకటి శుభవార్త అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కుంభరాశి వారికి. లేదు అనుకుంటే వివాహం కుదరలేనటువంటి వారికి వివాహంలో ఎక్కువగా సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఆ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. ఆ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి ఎలాంటి రకమైనటువంటి సమస్యలైనా సరే తొలగిపోయి ఈ సమయంలో అన్నీ కూడా అనుకూలిస్తాయి. గోచార ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. గోచారం అనేది అనుకూలిస్తుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఈ రాశి వారికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మీరు ఏదైనా మనసులో బలంగా అనుకుంటే ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది కుంభరాశి వారికి. ఇలా కుంభరాశి వారి యొక్క గోచారం అనేది ఈ విధంగా ఉంటుంది. కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ సమయంలో వీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది. అది వ్యాపారమైన, ఉద్యోగమైన, ఇంకా ఏదైనా సరే మంచి ఫలితాలు ఉంటాయి. వాహనాలు, భూములు, ఇల్లు కొనాలనుకునే వారు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది కుంభరాశి వారికి. ఇక అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది. కాకపోతే డబ్బు, నగల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడుల విషయంలో ఏదైనా అధిక మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో అనుభవజ్ఞులు సంప్రదించుకోవాలి. ఏదో ఒక రకంగా మీకు ఉన్నటువంటి డబ్బు సమస్య తీరే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఇది వరకు ఏమైనా ఆర్థిక మార్గాల కోసం అన్వేషిస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ను కూడా ఖచ్చితంగా మీరు వినబోతున్నారు. అలాగే మీరు దినఫలాల ప్రకారం మీకు ఆకస్మిక ధనలాభం కూడా పొందవచ్చు. అలాగే కోల్పోయినటువంటి ధనాన్ని తిరిగి పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరైతే చాలా కాలంగా మిత్రులను కలుసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారో అంటే మీ యొక్క ఫ్రెండ్స్తో వ్యక్తిగత గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకుంటున్నారో వారు ఈరోజు మీ స్నేహితులతో కలిసి నిర్ణయం తీసుకోబోతున్నారు. అందరూ కలిసి ఇక్కడ కలవాలి, ఎక్కడ మీరు సమయాన్ని వెచ్చించాలన్నట్టు తన గురించి ఒక క్లారిటీని అయితే ఇవ్వబోతున్నారు. ఈరోజు దినపరల ప్రకారం మీకు స్నేహితులు ఒకరితో ఒకరికి గొడవ జరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి.